హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సౌజన్య, మేకప్ ఆర్టిస్ట్ అండ్ మేకప్ ఎడ్యుకేటర్. ఈరోజు మనం రియల్ బ్రైడ్ ఎంగేజ్మెంట్ మేకోవర్ చూద్దాము. ఫస్ట్ బ్రైడ్కి మనం ఎప్పుడు CTMతో స్టార్ట్ చేసుకోవాలి. క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ అకార్డింగ్ టు స్కిన్ టైప్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఐ మేకప్ అనేది ఫినిష్ చేసుకోవాలి. తర్వాత కలర్ కరెక్షన్ అనేది చేసుకోవాలి. స్కిన్కి ఉన్న కన్సర్న్స్ని బట్టి మనం ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూజ్ చేసి హైడ్ చేసాము. తర్వాత స్కిన్ టోన్ ఉన్న కన్సీలర్ యూజ్ చేసి మనం న్యూట్రలైజ్ అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో నేను ఇప్పుడు అప్లై చేస్తుంది షార్లెట్ టిల్బరీ ఫ్లాలెస్ ఫిల్టర్ అంటారు. ఇది ఏంటంటే మనకి ఎక్స్ట్రా గ్లో అనేది యాడ్ అవుతుంది ఇది అప్లై చేయడం వల్ల. ఇది అప్లై చేసినప్పుడు మనకి గ్లాసీ ఫినిష్ లుక్ అనేది అచీవ్ అవుతాం అనమాట. నేచురల్గా కూడా ఉంటుంది. ఇలా మనం హై పాయింట్స్కి మాత్రమే అప్లై చేసుకోవాలి, ఫుల్ ఫేస్ అంతా అప్లై చేసుకోకూడదు. తర్వాత ఫౌండేషన్ చూసారు కదా, అప్లికేషను చాలా థిన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఫౌండేషన్ బ్రష్తో అప్లికేషన్ చేసుకున్న తర్వాత బ్యూటీ బ్లెండర్తో మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కాంటోర్ అనేది మన ఫేస్ ఫ్యూచర్స్ అనేవి ఇల్యూజరేషన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా అన్నట్లు. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను క్లయింట్కి జా లైన్, చీక్స్, తన ఫేస్ కొంచెం బ్రాడ్గా ఉంది కాబట్టి లీన్గా కనిపించేలాగా నోస్ కాంటోర్, చీక్ కాంటోర్ ఇలా చేయడం అనేది చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మనం హైలైటింగ్ అంటాము. బ్లష్ అప్లికేషన్, హైలైటర్. బ్లష్ వచ్చేసి మనం 2 టైప్స్లో చేస్తాము. ఏంటంటే చబ్బీగా ఉన్న వాళ్ళకి 1 టైప్లో చేస్తాము. తిని చబ్బీగా ఉంది కాబట్టి కొంచెం లిఫ్టింగ్ ఎఫెక్ట్లో నేను బ్లష్ అనేది అప్లై చేస్తున్నాను అనమాట. బ్లష్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనం అండర్ ఐస్ కింద కూడా మనం హైలైటింగ్ అనేది చేసుకొని పౌడర్తో సెట్ చేసుకొని లాక్ చేసుకోవాలి మేకప్ బేస్ని. తర్వాత ఫినిషింగ్ వర్క్స్ అనమాట. ఫైనల్గా కాజల్ అప్లై చేసి బ్లెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ క్లయింట్ మనకి కొంచెం స్మోకీ ఎఫెక్ట్ అనేది కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను ఐలైనర్ని యూజ్ చేసి స్మోక్ అవుట్ చేస్తున్నాను. జెల్ కాజల్ యూజ్ చేసి స్మోక్ అవుట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా మనం స్మోక్ అవుట్ చేసినాక మళ్ళీ పౌడర్తో లాక్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, మీకు మేకప్ నచ్చినట్లయితే లాస్ట్ స్టెప్లో మనం ఫిక్సింగ్ స్ప్రే అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. అలానే ల్యాషెస్ కూడా లిప్స్టిక్ అండ్ లిప్ లైనర్ అప్లై చేసుకొని, లిప్స్టిక్ అప్లై చేసుకొని లాస్ట్ స్టెప్లో మనం లాక్ చేస్తున్నాం అనమాట. మేకప్ అనేది ఫిక్సింగ్ స్ప్రే. ఇది ఫైనల్ అవుట్పుట్. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.